నమస్తే, వెల్కమ్ టు ఎస్జీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రవాదంపై పోరాడుతున్న సైనికులకు నాశనం. ఉగ్రవాదంపై ప్రధాని మోదీ రాజులేని పోరాటం. సీఎం చంద్రబాబు నాయుడు. ఆపరేషన్ సింధూర్ తిరంగ యాత్ర విజయవంతంగా చేయాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. పురుగుమందు తాగించి హత్య చేసిన అత్యంత రాజకీయ న్యాయం చేయలేమని చేతులెత్తేసిన పోలీసులు. న్యాయం కావాలంటున్న బాధితులు. మహిళల నుదుట సింధూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్తో ధీటుగా బదులిచ్చామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భారత్పై తమ ఆటలు సాగవని పాకిస్తాన్ గ్రహించాలని, మన దేశంపై దాడి చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందన్నారు. ఉగ్రవాదంపై అలుపెరుగని పోరాటం చేస్తున్న సైనికులకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. మోదీ రూపంలో దేశానికి సమర్థవంతమైన నాయకుడు లభించాడని, ఉగ్రవాదం అంతు చూడాలని ప్రధాని సంకల్పించారని అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన తిరంగ ర్యాలీలో సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, సైనిక దళాలకు సెల్యూట్. పహల్గాం ఘటన గుర్తుకు రాగానే మనలో పౌరుషం, ఉద్వేగం వస్తుంది. భార్య ముందే భర్తను, కొడుకు ముందే తండ్రిని మతం పేరు అడిగి మరీ చంపేశారు. ఆడబిడ్డల నుదుట తిలకం తొడిచిన ఉగ్రవాదులు ఈ భూమి మీద ఉండకూడదని ఆపరేషన్ సింధూర్కు శ్రీకారం చుట్టాం. ఉగ్రవాదంపై పోరాడుతున్న మన సైనిక దళాలకు సెల్యూట్ చేస్తున్నాను. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుతున్న జవాన్లకు నమస్కరిస్తున్నాను. వారి పోరాటం వల్లే మనం క్షేమంగా ఉన్నాం. మన దేశ గౌరవం, బలం, బలగం, సాయుధ బలగాలే రక్షణ దళాలు. ఉగ్రవాదులు ఈ దేశంపై కన్నెత్తి చూడకుండా పోరాడాయి. మన సైనికులను చూసి ఏపీనే కాదు దేశమంతా గర్విస్తోంది. మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ జెండా చూడగానే మనందరిలో ఉత్సాహం, ఉద్వేగం, దేశభక్తి కలుగుతుంది. ఆ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వారే కావడం మనందరికీ గర్వకారణమన్నారు. సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, కూటమి నాయకులకి, కార్యకర్తలకి గుండెల నిండా జాతీయ భావాన్ని నింపుకుని భారతదేశానికి తమ ఐకమత్యాన్ని చాటడానికి వచ్చినటువంటి విశేష జనసంద్రానికి పేరు పేరున నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇంతకు ముందున్నటువంటి పరిస్థితి దేశంలో, పొరుగు దేశం నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన సైనికుల్ని హతమార్చి వారి తలల్ని తెగనరికి తీసుకుపోతూ ఉంటే గుడ్లప్పగిచ్చి చూసేటువంటి పరిస్థితి అప్పట్లో ఉండేది. కానీ 2014వ సంవత్సరం నుండి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం, ఒక దృఢమైనటువంటి నాయకత్వం దేశానికి లభించిన తర్వాత దేశ ఆంతరంగిక భద్రతతోటి, అదేవిధంగా దేశ సార్వభౌమత్యంతో చెరగాటమాడాలి అని చెప్పి చూసినట్లయితే దానికి ధీటైనట్టు జవాబు మనం అందరం కూడా ఈ మధ్య కాలంలోనే చూశాము. ఏప్రిల్ 22 26 అమాయకులైనటువంటి భారత పౌరుల్ని పొరుగు దేశం నుండి వచ్చినటువంటి ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నప్పుడు మా ప్రజలతోటి, వారి ప్రాణాలతోటి చెలగాట పాడినట్లయితే ఇదే మా జవాబు అంటూ పొరుగు దేశంలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసి ఆ भारत माता की, भारत माता की। రోజు తిరంగ యాత్ర సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఇక్కడికి విచ్చేసిన తిరంగ యాత్రకి మద్దతు తెలుపుతున్న సమస్త ప్రజానికానికి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. రాష్ట్ర దేశ విభజన జరిగినప్పటి నుంచి
1947 దేశ విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడు మనం ప్రశాంతత చూడాలి. 2 గంటల పాటు ఏ స్థాయి దాడులు చేశారో మీకు తెలుసు. అలాగే బాంబే పేలుళ్లు కానీ, కోయంబత్తూరులో బాంబే పేలుళ్లు కానీ, అలాగే గోకుల్ చాట్ కానీ, గోకుల్ చాట్ పేలుళ్లు కావచ్చు, లుంబిని పార్క్ పేలుళ్లు కావచ్చు, జామా మస్జిద్ పేలుళ్లు కావచ్చు, వీటన్నిటికీ వెనక పాకిస్తాన్ హస్తం ఉంది. వారు ముఖ్యంగా ఒకవైపు సరిహద్దుల్లో మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని, ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇక్కడ తిరగలుగుతున్నామంటే జమ్మూ కాశ్మీర్లో కానీ, హర్యానాలో కానీ, రాజస్థాన్లో కానీ, సరిహద్దు రాష్ట్రాలు ఏవైనా సరే ఇంత ప్రశాంతత ఉండదు. మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం, మేము ధైర్యం చెప్పడం, అలాగే స్థానికంగా మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే సూడో సెక్యులరిస్టులు ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వాదులు ఇది భారతదేశ ఆర్మీని కానీ, డిఫెన్స్ ఫోర్సెస్ ని కానీ బలహీనపరిచే విధంగా, కించపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు ఈరోజు మనం భారత దళాల పరాక్రమాన్ని కీర్తిస్తూ 175 నియోజకవర్గాల్లో 16, 17, 18 తేదీల్లో తిరంగా యాత్ర పేరుతో ఒక పెద్ద కార్యక్రమానికి ప్రజలే శ్రీకారం చుట్టారు. ఈరోజు ఇక్కడ ఎన్డీఏ నాయకులుగానే మేమందరం నిమిత్త మాత్రులం. ఇది ప్రజా ఉద్యమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా విజయవాడలో తిరంగా ర్యాలీ మనం అందరం నిర్వహించుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో మన రక్షణ దళాలు పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాను. అందరూ కూడా గర్వించదగ్గ సైనిక దళాలు మనకు ఉండడం మన దేశానికి ఒక గర్వ కారణం. దీన్ని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది. జాతీయ జెండా చూడగానే అత్యంతమైన ఉత్సాహం, ఉద్వేగం, దేశభక్తి మనందరిలో వస్తా ఉందంటే ఆ జాతీయ జెండా రూపాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వాడేనని చెప్పి మరొక్కసారి గుర్తిస్తున్నా. అలాంటి జెండా చూస్తే దేశ పౌరులే కాదు, ప్రపంచం మొత్తం ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే ఏకైక జెండా భారతీయ జెండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మనందరం ఇక్కడ సమావేశమైంది. పహల్గాం అనంగానే మనలో రోషం వస్తుంది, కోపం వస్తుంది, ఉద్వేగం వస్తుంది. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే పరిస్థితి వస్తుంది. జరిగిన సంఘటన చూస్తే భార్య ముందరనే భర్తని, కొడుకు ముందరనే తండ్రిని మతం పేరడిగి చంపేశారు. ఇదెక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. అలాంటి సంఘటన దేశం మొత్తం ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేశం వచ్చింది. అంతేకాదు ఒక బాధ, ఒక పక్కన ఆవేదన కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆడబిడ్డల నుదుట తిలకంతులు చేసిన ఒక్క ఉగ్రవాది భూమి మీద ఉండడానికి వీలు లేదని ఆపరేషన్ సింధూర్కు శ్రీకారం చుట్టారు. మీరు గుర్తుపెట్టుకోండి,
మనం ఎప్పుడు కూడా వేరే దేశాలపైన యుద్ధానికి పోవడం లేదు. కానీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం. ఉగ్రవాదం పైన పోరాడే ఏకైక దేశం భారతదేశం, ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ. అందుకని రక్షణ దళాలు ఉగ్రవాదుల్ని ఈ దేశానికి తిరిగి కన్నెత్తి చూడకుండా చేయాలని ఎక్కడున్నా వాళ్ళ మీద మన త్రివిధ దళాలు ధైర్య సాహసంతో ముందుకు పోయినాయి. ప్రపంచ చరిత్రలో పాతికేళ్ల యువసుండే కుర్ర వ్యక్తిని మనం గుర్తుపెట్టుకుందాం, స్ఫూర్తిని తెచ్చుకుందాం. అలాంటి త్యాగదనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆపరేషన్ సింధూర్ తిరంగ ర్యాలీలో పాల్గొంటున్న సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం రాత్రి శుక్రవారం ఉదయం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంను పరిశీలించారు. కార్యక్రమం నిర్వహణ బాధ్యతల్ని అధికారులకు ఆదేశిస్తూ నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, ప్రజలకు తాగునీటి మజ్జిగ సౌకర్యాలు కల్పించాలని, తాత్కాలిక మరుగుదొడ్లు స్టేడియం లోపల ర్యాలీ చేసే దారిలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం అయిన వెంటనే పారిశుద్ధ్య నిర్వహణ పక్కగా జరగాలని, జాతీయ జెండా గౌరవానికి భంగం కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణలో జాగ్రత్తలు వహించాలని అధికారులను ఆదేశించారు.
వరకట్న వేధింపులకు రాష్ట్రంలో మరో మహిళ బలైంది. అత్తమామలు భర్త, అత్తారింటికి కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక మహిళ జీవితాన్ని వరకట్న దాహంతో కాల్చేశారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజికవేత్తలు ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా గానీ వరకట్న చావులు మాత్రం ఆగటం లేదు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా కనిగిరి మండలం మాచవరంకు చెందిన జగన్నాథం సుజాతను అత్తవారింటికి కుటుంబ సభ్యులందరూ కలిసి పురుగుల మందు తాగించి హత్య చేశారని కనిగిరి మండలం చంద్రశేఖరాపురానికి చెందిన మృతురాలి అక్క జగన్నాథం ధనలక్ష్మి ఆరోపణ చేశారు. పోలీసులు కూడా తమకు న్యాయం చేయలేదని, న్యాయం చేయలేకపోతున్నామని పోలీసులు చెబుతున్నారని అన్నారు. ఈ విషయమై గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడారు. వరకట్నపు వేధింపులు పెట్టి పురుగుల మందు తాగించి తన చెల్లి జగన్నాథం సుజాతను అత్త, మామ, భర్తలు హత్య చేశారన్నారు. పోలీసులు కూడా కేసును తప్పుదోవ పట్టించి అన్యాయం చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే నేనున్నానంటూ భరోసా ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తల్లి ఆదినారాయణమ్మ మాట్లాడుతూ అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతుర్ని అత్తవారింట్లో వేధింపులకు గురిచేసి చంపేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే మనుషులు సైతం రాజీ పడమని, డబ్బులు ఇస్తామని అంటున్నారన్నారు. ఈ విషయంలో డబ్బులు అవసరం లేదని, తమకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామన్నారు. సుఖంగా ఉంటుందని పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే హత్య చేశారన్నారు. తన మనవడు ఇప్పుడు అనాథ అయ్యాడని కన్నీళ్లు పెట్టుకుని ఆవేదన చెందారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వారు కోరారు. అట్నే లోకేష్ గారికి నా నమస్తే. నా బిడ్డను అన్యాయంగా చంపేస్తే మా ఊర్లో రాజకీయం చేసి నా ఇందాలని కూడా చేసి నా బిడ్డను అన్యాయం చేసి మమ్మల్ని ఎట్టంటే అట్ట మాట్లాడి ఆ పోలీసులు కూడా మాకు సహకరించట్లేదు. నా భర్త లేడు, వాళ్ళకి ఎవరు లేరులేని రాజకీయం చేసి ఎట్ట చేసి అది నా ఇండియాలో నా ఇంట్లో శుక్రవారం ఉన్న పిల్లని నా అల్లుడు నన్ను నా బిడ్డను కొట్టి తీసుకొని పోయి అత్త, మా మొగుడు ముగ్గురు మందు తాపించి ఆ పిల్ల తాగినదని చెప్పి మొత్తం రివర్స్ చేసి నా బిడ్డ తాగినట్టు పోస్ట్ మాస్టర్ నేను సంతకం చేసి ఏం లేదు నా ఏళ్ళు ముద్ర వేసుకొని వాళ్ళంతా మాకు అన్యాయం చేసేయండి సార్, క్షమించండి, నాకు న్యాయం చేయండి సార్. నా బిడ్డకి నాకు సార్ మీరు ఎక్కడున్నా మా ఏడియాలు చూసి మాకు న్యాయం చేయండి సార్. పవన్ కళ్యాణ్ గారు సార్, మాది సిఎస్పురం సార్, కనిగిరి తాలూకా సిఎస్పురం, మాది ప్రకాశం జిల్లా. రాష్ట్రంలో పొగాకు పండించిన రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకూడదని, పొగాకు రేటు తగ్గకుండా వెంటనే గిట్టుబాటు ధరలు ట్రేడర్లు కొనుగోలు చేసేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే కొనుగోళ్లను ఆపకూడదని, రైతుల దగ్గర ప్రస్తుతం ఉన్న పంట కొనుగోళ్లను వెంటనే జరపాలని స్పష్టం చేశారు. తాను రైతులు, పరిశ్రమలు, సంస్థల యాజమాన్యులు ఇద్దరితోనూ స్నేహపూర్వకంగా ఉంటారని, అలా అని రైతులకు అన్యాయం జరిగితే మాత్రం సహించేది లేదని తెలిపారు. ఈ విషయాన్ని ట్రేడర్లు దృష్టిలో పెట్టుకోవాలని, ప్రస్తుతం తలెత్తిన సంక్షోభాన్ని నివారించకుంటే ఉపేక్షించేదే లేదని చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమని ముఖ్యమంత్రి కొనుగోలుదారులను హెచ్చరించారు. ఉండవల్లి నివాసంలో శుక్రవారం ముఖ్యమంత్రి పొగాకు, కోకో, మిర్చి, ధాన్యం కొనుగోలు, గిట్టుబాటు ధరలపై అధికారులు, ట్రేడర్లతో సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రధానంగా పొగాకు ధర పతనం కావడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర వచ్చేలా చూసి రైతుల్లో అధికారులు నమ్మకం నింపాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా చూడాలని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. టీడీపీ ప్రభుత్వం మహిళలకు అండగా ఉండే ప్రభుత్వమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారత, సంక్షేమం దిశగా అనేక పథకాలు అమలు చేస్తుందని అన్నారు. 26వ డివిజన్ మారుతి నగర్లో డివిజన్ పరిధిలోని గర్భిణీ మహిళలకు సామూహిక సీమంతం కార్యక్రమాన్ని డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోండా ఉమా మహేశ్వరరావు ముందుగా మహిళలకు పసుపు, కుంకుమ, చీర, జాకెట్, స్వీట్స్, పండ్లు తదితర వాటిని అందజేసి ఆశీర్వదించారు. అనంతరం బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడారు. మహిళలు తమ తోబుట్టువులుగా భావించి టీడీపీ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా చేశామన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ తమకు గుర్తు ఉందని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ పాలన సాగిస్తున్నామన్నారు. ఇప్పటికే అన్న క్యాంటీన్లు ప్రారంభించామని, పెన్షన్ నగదు పెంచామని, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పాండు, ప్రధాన కార్యదర్శి సత్య, డివిజన్ ఇన్ఛార్జ్ సతీష్ తదితరులు ఉన్నారు. డివిజన్లో మన ప్రీతమ నాయకులు, మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మన అన్నయ్య బోండా ఉమా గారి అధ్యక్షతన డివిజన్లోని ఆడపడుచులకి, గర్భిణీ స్త్రీలకి సీమంతాల కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే గర్భిణులకి పౌష్టికాహార ప్రాముఖ్యత చెప్పి వాళ్ళకి ఆశీర్వచనాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఆడపడుచులకి పెద్దపీట వేస్తుందో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏ హామీలు ఇచ్చిందో అన్నిటినీ అమలు చేసిందని చెప్తూ ఆడపడుచుల సంక్షేమానికి ఎల్లప్పుడూ ముందుంటామని, వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా సరే అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అధికారంలోకి వచ్చిన మహిళలకి స్వర్ణయుగం లాంటిది. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మా చెల్లెళ్ళందరికీ శ్రీమంతం కార్యక్రమాలు 5 సంవత్సరాలు చేపట్టాం 2014-19లో. మళ్ళా ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక మా డివిజన్ కార్పొరేటర్లు, మా డివిజన్ అధ్యక్షులు, నాయకులు అందరూ కూడా ప్రతి డివిజన్లో గర్భిణీ స్త్రీలందరికీ పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే సొంత అన్నలు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే శ్రీమంతం చేసి పసుపు కుంకుమ ఇచ్చి చీర పెట్టి మరి పండంటి బిడ్డను ప్రసవించాలని ఆశీస్సులు అందజేస్తారో ఆ విధంగా మా నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రతి చెల్లెమ్మని ఆశీర్వదిస్తూ అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం. ఎన్నికల ముందు ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆ రోజు సూపర్ 6 హామీలు ఇచ్చాం. సూపర్ 6 హామీల్లో ప్రధానమైనది 3,000 ఇచ్చే పింఛన్ని 4,000 చేస్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 4,000 చేశాం. దివ్యాంగులకి 3,000ది 6,000 చేస్తా ఉన్నాం, 6,000 చేసాం. అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పాం, అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఇప్పుడు మా సోదరీమణులందరికీ కూడా బ్యాంకులో మీరు ఎప్పుడు గ్యాస్ బండ్లు కొన్నా కొనకపోయినా మీ బ్యాంకులో 3 గ్యాస్ బండ్ల డబ్బులు మీ బ్యాంకులో వేయబోతా ఉన్నాం. నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అట్లాగే ఇంకా మీకు ఇవ్వాల్సింది, గతంలో అమ్మఒడి ఒక్క బిడ్డకే ఇచ్చి పరిమితం చేసిన ప్రభుత్వం నుంచి మేము ఎంతమంది బిడ్డలుంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పాం. మీ అందరికీ కూడా మాట ఇస్తున్నాం. ఈ నెల నుంచే మీ చదువుకునే పిల్లలు 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000 రూపాయలు ఇవ్వబోతున్నాం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మా సోదరీమణులకి ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. జూన్ నెల నుంచి 18,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. అలాగే పింఛన్లు కూడా వచ్చే నెల 12వ తారీఖు నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నాం. ఇప్పటికే రేషన్ కార్డులో ఎవరైనా తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉండి మీరు పెళ్ళైన వాళ్ళు సపరేట్ చేసుకుంటామంటే ఆ ఆప్షన్ని పెట్టాం. సచివాలయంగా అంగన్వాడీ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. రేపు మీ బిడ్డను ప్రసవించినాక 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ అంగన్వాడీ ప్లే స్కూల్స్లో పిల్లల్ని బ్రహ్మాండంగా ఆడించి వాళ్ళు కూడా పెంచుతాం. అన్ని రకాలుగా ప్రభుత్వం పేదవాళ్ళ కోసం, ఈ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డులో ఉన్న మా మహిళల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ, మీరు కూడా అంగన్వాడీ ఆశా వర్కర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు ఇచ్చే సూచనలు పాటించి చక్కటి ఆరోగ్యకరమైన బిడ్డని, తల్లి బాలింతరాలు బాగుండాలి, పుట్టిన బిడ్డ ఆరోగ్యకరంగా ఉండాలి. కాబట్టి ఇచ్చిన గుడ్లు మీరు తినండి, ఇంట్లో వాళ్ళకి అలాగే పెట్టవాలి. పౌష్టికాహారం మీరు జాగ్రత్తగా మీతో పాటు మీ బిడ్డ పెరుగుతుందనేది గుర్తుపెట్టుకొని చక్కగా మీకు ఏవైతే చెప్పారో ఆ సూచనలన్నీ పాటించమని మా చెల్లెళ్ళందరినీ నిండు మనసుతో ఆశీర్వదిస్తూ, మీకు బిడ్డ పుట్టినాక బేబీ కిట్లు కూడా ఇస్తున్నాం. చక్కటి కిట్లు ఇద్దరికి, బాలింతరాలని తల్లికి ఇస్తాం, పుట్టిన నవజాత శిశువుకి ఇస్తాం. కాబట్టి మీకోసం అన్ని రకాలుగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఇక్కడ డివిజన్లో మా కార్పొరేటర్ రాజేశ్వరి కానీ, పాండు కానీ, సత్య కానీ, సతీష్ కానీ, ఇంకా నాయకులు కానీ అందరూ అండగా ఉంటారు. శ్రీమంతం కార్యక్రమం చేశాం. తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలకు అండగా ఉంటాం. ముఖ్యంగా పేద వర్గాలకి, గర్భిణీ స్త్రీలకి గతంలో 2014, 2019లో కూడా ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా నియోజకవర్గంలో శ్రీమంతం కార్యక్రమం చేసి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళని చల్లని ఆశీస్సులు ఇచ్చి పండంటి బిడ్డని, ఆరోగ్యకరమైన బిడ్డని కనమని ఏదైతే బట్టలు, చీర కానీ, సారీ కానీ, పళ్ళు కానీ, స్వీట్లు కానీ, పసుపు కుంకుమ కానీ, గాజులు కానీ ఇస్తారో ఆ విధంగా మేము మా చెల్లెళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తిరిగి తీసుకున్నాం. అన్ని డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెంచి 4,000 చేసాం.
ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. ఆ 3 గ్యాస్ బండ్లు కూడా ఇప్పుడు నిన్ననే సీఎం గారు ప్రకటించారు. వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసేయమన్నారు. గ్యాస్ బండ్లకి వాళ్ళు ఎప్పుడు కొనుక్కున్న ఆ ఖాతాల్లో 3 గ్యాస్ బండ్లు డబ్బులు పడిపోతాయి. ఈ నెల నుంచి తల్లికి వందనం పేరుతో పిల్లలు చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఈ నెల నుంచి ఇస్తున్నాం. వచ్చే నెల నుంచి మహిళలకు ఇస్తామన్న 18,000 రూపాయలు ఇస్తున్నాం. అలాగే ఇదే కాకుండా ఉచిత బస్సు కూడా మరి వచ్చే నెల నుంచి పెట్టబోతా ఉన్నాం. ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది. ఇప్పటికే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ప్రతి హామీని నెరవేరుస్తాం. ప్రజలకి అండగా ఉంటాం. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యాలయం కానీ కార్పొరేటర్ల కార్యాలయం కానీ నిరంతరం పనిచేస్తూ ఉన్నాయి. ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా అలాగే చేస్తాం. ఈ కార్యక్రమం చేపట్టిన మా డివిజన్ పార్టీని, మా కార్పొరేటర్ని అభినందిస్తాం. 2030 నాటికి 500 GW నాన్ ఫాజిల్ ఇంధనమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ అన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ తమ నినాదమన్నారు. అనంతపురానికి కియా మోటార్ల పరిశ్రమ తీసుకొచ్చామని మేక్ ఇన్ ఇండియా ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. జిల్లాలోని గుత్తి మండలం బేతపల్లిలో మంత్రి నారా లోకేష్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా రెవెన్యూ విద్యుత్ కాంప్లెక్స్కు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. 2,300 ఎకరాల్లో 22,000 కోట్లతో రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. పవన్ సోలార్ బ్యాటరీ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కాంప్లెక్స్ నిర్మాణం జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ ఆశలు ఆకాంక్షల వారధిగా రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం జరగనుందని తెలిపారు. రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమ మాత్రమే కాదని ఉద్యమమన్నారు. భారత క్లీన్ ఎనర్జీ విప్లవానికి శంకుస్థాపన చేశామని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతిరోజు 4 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు జయరాం గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన విద్యాశాఖ మంత్రివర్యులు, యువ నాయకులు మన లోకేష్ బాబు గారికి, అదేవిధంగా రీన్యూ సంస్థ సిఎండి గారు సుమంత్ సిన్హా గారికి, అట్లనే మన జిల్లా కలెక్టర్ గారు అయిన వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా మెహదా గారికి, అదేవిధంగా మన నెట్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు గారికి, ఈ ప్రాంత నలుమూలల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి, అధికారులకి అందరూ కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా దాదాపు ఇవాళ మన ప్రాంతంలో దాదాపు 22,000 కోట్ల పెట్టుబడితోటి సోలారు, విండే కాకుండా బ్యాటరీ స్టోరేజ్ కూడా ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది అన్నమాట. అది దావోస్లో మన నారా లోకేష్ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలోకి ఈ పెట్టుబడిని తీసుకురావాలి, ఇక్కడున్న స్థానికంగా ఉన్న యువతకి ఉద్యోగ కల్పన కావాలి, రైతాంగానికి మంచి కౌలు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీనగర్లో ప్రధానమంత్రి గారి అధ్యక్షన ఒక మీటింగ్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళినప్పుడు దాదాపు 7-8 మంది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. ఒక్క చంద్రబాబు నాయుడు గారే అక్కడ నిలబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్తా ఉన్నాను. ఆ రోజు బిగిన అయిన ఈ ప్రయాణం మీ అందరికీ తెలియంది కాదు. మనం రాష్ట్ర చాలామంది పెద్దలు ఢిల్లీ నుంచి వచ్చారు కనుక ముందు నేను ఇంగ్లీష్లో మాట్లాడతా, తర్వాత తెలుగులో మాట్లాడతా. గౌరవనీయులు సుమంత్ సిన్హా గారు, CEO చైర్మన్ రెన్యూ, గౌరవనీయులు బలరాం మెహతా గారు, CEO రెన్యూ ఎనర్జీ, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం గారు, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ గారు, గౌరవనీయులు MD నెట్ క్యాప్ కమలాకర్ బాబు గారు. ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉంటారు గొట్టుపాటి రవి గారు పేరు మర్చిపోయారు లొకేషన్, నేను మర్చిపోలా, బెస్ట్ ఫర్ ద లాస్ట్ అని పెట్టా. మన ప్రాంతంలో గొట్టుపాటి రవి గారు అంతా తెలుసుండకపోవచ్చు, కానీ రవాణా గురించి ఒక మాట చెప్పాలి. 2019 నుంచి 24 వరకు శాసనసభ సాక్షిగా మన నాయకుడిని అవమానించినప్పుడు కానివ్వండి,
శాసన మండలిలో అమరావతిని మేమందరం కాపాడడానికి పోరాడినప్పుడు గ్యాలరీలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నారు. అక్కడ కావాలని ఆనాటి పాలకులు వాళ్ళ శాసనసభ్యులు పంపించి చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళి చేయండి, ఎక్కలు చేయండి అని చెప్పారు. ఆనాడు గొట్టుపాటి రవి గారు, గౌరవనీయులు స్వామి గారు, మన అనగాని సత్యప్రసాద్ గారు, ఆనాటి ఉన్న శాసనసభ్యులందరూ బాబు గారు చుట్టూ నిలబడి మమ్మల్ని దాటిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తానని చెప్పిన గొప్ప వ్యక్తి మంత్రివర్యులు గొట్టుపాటి రవికుమార్ గారు. A very good morning to everyone gathered here. Today we are not just laying a foundation stone. We are laying the cornerstone for India's clean energy revolution. It is an honor to be part of this historical movement. The launch of the Renewable Energy Complex is a symbol of bold ambition and sustainable progress. With an investment of 22,000 crores, this project is not just empowering grids, it's energizing hope, fueling ambition, and lighting the way for a cleaner tomorrow. Renewable energy is not just an industry, it is a movement. It is the bridge between what we dream today and what we owe to our future generations. Sunlight is free, wind is free, clean air is priceless. Why should our future generations come at a cost of our planet? From fossil fuels to future fuels, this is a leap we are making, and we are doing it with a sense of purpose. Every megawatt generated here is a message to the world that India leads from the front and Andhra Pradesh stands at the helm. A heartfelt thank you to you, Mr. Sinha ji, Chairman and CEO of Renew, and the entire Renew team for placing your trust in Andhra Pradesh, India's rising green powerhouse. This isn't just a project. It's a beacon of belief in our government, in our potential, in our planet's future. Renew's power re-entry after 6 years is not a comeback, it is a state. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉగ్రవాదంపై పోరాడుతున్న సైనికులకు నా శక్తి. ఉగ్రవాదంపై ప్రధాని మోదీ రాజులేని పోరాటం. సీఎం చంద్రబాబు నాయుడు. ఆపరేషన్ సింధూర్ తిరంగ యాత్ర విజయవంతంగా చేయాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. పురుగుమందు తాగించి హత్య చేసిన అవినీతి అరాచకం. న్యాయం చేయలేమని చేతులెత్తేసిన పోలీసులు. న్యాయం కావాలంటున్న బాధితులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.